ప్రతి మనిషి జీవితంలోని ఒక 2-3 ముఖ్యమైన ఘటనలు ఉంటాయి. ఒకటి తన పెళ్లి చేసిన రోజునో, లేదా తనకు బిడ్డ పుట్టిన రోజునో, లేదా ఒక గొప్ప విజయాన్ని సాధించిన రోజునో. అలాంటి విజయాన్ని నేను ఇవాళ సాధించానని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడో పాలకొల్లు పుట్టి సినిమా అనే ఫ్యాషన్తో నేను హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చి నేను చాలా సినిమాలు తీశా. కానీ ఆ సినిమాలు ఒక హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే తెలుసు, కానీ ప్రేక్షకులకి తెలియలేదు. ఆ ప్రేక్షకులకు తెలిసేలా సినిమాలు తీద్దాం ఉద్దేశంతో 2014 సంవత్సరంలో నేను 3 మంచి సినిమాలు నిర్మించాను. ఇప్పుడు ఎగ్జిబిటర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రేక్షకుడు కూడా చిరపరిచితుగా ఉన్నాను. అలాంటి టైంలో ఒక మంచి సినిమా తీద్దాం ప్రయత్నం చేస్తుండగా ఎప్పటి నుంచో ద గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో ఒక ఫోటో తీయించుకోవాలని సదుద్దేశంతో, ఆశతో ఉన్నాను. ఇది యథార్థమైన విషయం. ఎందుకంటే శివ సినిమా తీసినప్పుడు నేను మామూలు ప్రేక్షకుడినే. ఆ సినిమా చూసి ఎవరో గొప్ప గ్రేట్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చారు, ఆయనతో ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నా. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్కి లోపలికి వెళ్తా కూడా నాకు మార్గం తెలియదు ఆ రోజుల్లో. అటువంటి నేను క్రమక్రమంగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసి నేను రామ్ గోపాల్ వర్మ గారితో ఒక మంచి సినిమా తీద్దామని ప్రయత్నం చేస్తుండగా ఒక మిత్రుడి ద్వారా ఆయన పరిచయం చేయడం. ఆయనలో ఏ మంచి గుణాలు ఉన్నాయి, సుగుణాలు అందరికీ తెలుసు కాబట్టి ఆయన గురించి నేను వేరే చెప్పక్కర్లేదు. కానీ నన్ను చూసిన మొదటి రోజునే, మొదటి షాట్లోనే ఆయన సరే నీకు సినిమా చేస్తాను పోవాయి అన్నారు. ఆ సినిమా నేను సినిమా గ్రాండ్గా ఓపెనింగ్ చేద్దాం సార్, నేను ఏ సినిమాకి ఓపెనింగ్ చేసినా ఒక 5-6 ఫంక్షన్లు ఓపెనింగ్లు అన్నీ ఉంటాయి సార్ అంటే వాటిలన్నింటికి నేను వ్యతిరేకం. సినిమా కావాల్సింది కంటెంట్, అది ఉంటే ప్రేక్షకులకు వెళ్తే అందరూ అదే ఆదరిస్తారు, ఓపెనింగ్ నేను చేయను అన్నారు. సరే మీ ఇష్టం సార్ అన్న. ఇక ఈ సినిమా గురించి ప్రతి విషయంలోని ఆయన్నే అనుసరించి ఆయన ఏం చెప్తే అదే ఎస్ బాస్ అన్నాను తప్ప ఏది కూడా నా సొంత అభిప్రాయం తెలియజేయలేదు. ఈ సినిమాకి 100% సక్సెస్కి ఆయనే మూలకారకులు. నేను కూడా ఒక టెక్నీషియన్లాగా ఆయన కూడా ఉన్నాను తప్ప ప్రతి సినిమానంతా కూడా ఆయనే చేశారు. ఆయన 2 కథలు చెప్పి ఈ కథలో ఏది బాగుంటుంది చెప్పాయంటే సార్ మీరు గ్రేట్ డైరెక్టర్, నేను ఈ చెప్పగలంత కెపాసిటీ నాకు ఉందని అడిగా. అది యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నువ్వు చెప్పాయన్నారు. సార్ ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ సార్, ఐఎమ్ యువర్ ఫ్యాన్, నేను మీతో సినిమా తీద్దాం అనుకున్నాను అంతే తప్ప ఈ రెండిట్లో ఏ కథ గొప్పగా ఉందో మీరే ఆలోచించి ఆ కథే తీయండి సార్. నేను ఇంతవరకు చాలా సినిమాలు తీశాను కానీ సక్సెస్ఫుల్ సినిమా తీయలేకపోయాను. సక్సెస్ఫుల్ మేకర్గా పేరు తెచ్చుకున్నాం కానీ ఒక 50 రోజులు 100 రోజులు లాంటి సినిమా తీయలేకపోయాను సార్, మీ చేతులతో ఉంటే అది జరుగుద్ది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన మాట ప్రకారం ఆయన ఓ మంచి సినిమా తీసి మనం ట్రైలర్ లాంచింగ్ తోటే మనం అందరికీ అనౌన్స్ చేద్దాం, ఈ లోపు అనౌన్స్ చేయొద్దు అన్నారు. అలాగే నేను కూడా నాకు బాగా క్లోజ్ అయిన 2-3 మిత్రులు చెప్పానేమో తప్ప ఈ సినిమా గురించి నేను ఎవరికి చెప్పలేదు. అందరూ సడన్గా అనౌన్స్ చేస్తే ఇప్పుడు కంగారు పడుతున్నారు, ఇది రామ్ గోపాల్ వర్మ గారు ఏదో హిందీలో తీసిన సినిమాని మీరు డబ్బింగ్ చేసావా లేదా ఇంకోటి చేసావా అని 100 రకాల డౌట్లు ఉన్నాయి. నేను చెప్పాను సార్ మీరు ఎంత సీక్రెట్గా చేద్దామన్నా ఇండస్ట్రీ తెలిసిపోద్దండి అంటే నేను ఉన్నాం కదంటే నేను చెప్తాను కదా, నా మాట నమ్ముతారు కదా, ఇది తెలుగు సినిమా హిందీ సినిమా మనం తీసి చూపిద్దాం అని చెప్పి అన్నారు. ఆ గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో ఈ సినిమా పనిచేసినందుకు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను. నేను గొప్ప సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. జూలై 4వ తారీఖున సినిమా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరి గురించి పేరు పేరున చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మా నవదీప్ గారు, కొంతమంది గ్లామర్తో ఉంటారు, కొంతమంది టాలెంట్తో ఉంటారు. టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి నవదీప్ గారు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా చేయగలిగిన క్యారెక్టరు. ఆయన హీరో చేసినా అలా చేస్తారు, అలాగే విలన్ చేసినా కూడా అద్భుతంగా చేశారు. కాబట్టి ఏ క్యారెక్టర్ చేయగలిగిన గొప్ప శక్తి ఉన్న వ్యక్తి నవదీప్ గారు. అలాగే తేజస్వి అందరికి తెలిసిన అమ్మాయి, ఆమె కూడా దీంట్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకి ప్రాణం హీరోల కంటే కూడా పెద్ద హీరో కెమెరా. ఆ కెమెరాని హ్యాండిల్ చేశాడు మా అంజీ. అలాగే దీనికి మ్యూజిక్ మరో ప్రాణం, దానికి ప్రచోదన్న కొత్త అబ్బాయిని ఈ సినిమాకి రాము గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టీం అంతవరకు కూడా ఒక సక్సెస్ కావాలంటే ఒక్క వ్యక్తి కాదు, నిర్మాత వాళ్ళు అసలు కాదు, టెక్నీషియన్ అందరూ సమకూర్తేనే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తి నేను. ఈ మంచి సినిమాని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నానని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్స్. వైజ్గా అంటే ఇప్పుడు దెయ్యం, భూతం లేకపోతే రాత్రి ఇలాంటి సినిమాలు చూసి అంటే అఫ్ కోర్స్ యూ కెన్ సీ దట్ ఇట్స్ ఏ జానర్ ఆఫ్ థ్రిల్లర్ ఆర్ సస్పెన్స్. కానీ ఒక కాంట్రాస్టింగ్ టైటిల్ వచ్చినప్పుడు ఒక మామూలుగా మనం వినడానికి ప్లెజెంట్గా అనిపించే ఒక సౌండ్ది దానికి కాంట్రాస్ట్లో తీస్తే ఆటోమేటిక్గా తీసే విధానం కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ మోల్డ్ చేసే విధానం ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అంటే యాజ్ ఎ డైరెక్టర్ నా మైండ్ సెట్ మారిపోతుంది బికాస్ ఆఫ్ ద టైటిల్. సో నేను తీసిన అన్ని
థ్రిల్లర్ జానర్స్లోకి ఇది చాలా యూనిక్ అని నా ఫీలింగ్. ఒకటి ప్యాటర్న్ ఆఫ్ షూటింగ్ అవ్వచ్చు. రెండోది ఇప్పుడు సినిమా అనేది కథకి టెక్నిక్కి ఈ రెండింటి మ్యారేజ్ తోటి సినిమా అనేది ఎప్పుడైనా వస్తుంది. స్టోరీ అనేది అఫ్కోర్స్ ఇంపార్టెంట్, స్టోరీ లేకుండా ఏ సినిమా అనేది కూడా వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఉట్టి స్టోరీ ఇంపార్టెంట్ అనుకుంటే స్టేజ్ మీద ఉండి కథ చెప్పేసి సినిమా తీయాల్సిన అవసరం లేదు. సో సినిమా అనేది మీరు యూజ్ చేసిన ఈ రకరకాల సాధనాలు, కెమెరా అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ అన్నీ కలిసి ఒక పర్టికులర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్ ఫీల్ చేయించగలిగితే దట్ ఈస్ వెన్ ది హోల్ అమాల్గమేషన్ విల్ వర్క్. సో నాకు ఐస్ క్రీమ్లో ముఖ్యంగా ఒక పర్టికులర్ ఫ్లో క్యామ్ అనేది దట్ రిగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక ఆడియన్స్ని ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఎ కెమెరా ఎక్విప్మెంట్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఒక లెంగ్తీ షాట్లు తీశారు సినిమాలు 1910 ఆ టైంలో. స్మిత్ అని ఆయన ఫస్ట్ టైం ఒక క్లోజప్ కట్ చేశాడు. ఒక క్లాక్ని చూస్తే క్లాక్ క్లోజప్ కట్ అయితే ఎవ్రీబడి థాట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఎట్లా జంప్ అవుతుందని. తర్వాత గ్రిఫిత్ అనే డైరెక్టర్ ఈ షార్ట్ యాక్టర్స్ క్లోజప్ వచ్చేసరికి సడన్లీ స్టార్స్ అనేవాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అంతకుముందు బ్రాడ్వే యాక్టర్స్ అందరూ దే నెవర్ యూస్ టు లుక్ ఎట్ ఫిల్మ్ యాక్టర్స్ చీప్గా చూశారు. ఎప్పుడైతే క్లోజప్ తోటి వాళ్ళు పాపులర్ అవ్వడం మొదలయ్యారో ఎవ్రీబడి హ్యాడ్ టు జంప్ ఇన్ టు ద ఫిల్మ్స్. సో సిమిలర్లీ డిజాల్వ్ అవ్వచ్చు, ట్రాక్ షాట్ అవ్వచ్చు, స్టడీ కేమ్ అవ్వచ్చు, మిడ్ 80s కనిపెట్టింది. సో ఏ ఎక్విప్మెంట్ అయినా ఫైనల్గా దాని పర్పస్ అనేది ఆడియన్స్ ఎమోషన్స్ని ఇట్ విల్ టేక్ దమ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో దాంట్లో ఈ ఫ్లో క్యామ్ అనేది ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఒక ఆడియన్స్ వాళ్ళతో ఆ క్యారెక్టర్స్ తోటి ఆ లొకేషన్లో ఉంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కట్ చేయకుండా ప్రతి ఎమోషను ఫీల్ అయ్యే ఒక సాధనం అని నా ఫీలింగ్. ఇది యాక్చువల్గా ఐస్ క్రీమ్, ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది సినిమా కథలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. అది ఐస్ క్రీమ్ ఏమన్నారు థాట్ ఎప్పుడు వచ్చిందా నాకు అసలు అంటే చెప్తాను. నాకు 5 ఏళ్ళ వయసు అప్పుడు ఫస్ట్ టైం కాన్షియస్గా ఐస్ క్రీమ్ తిన్నాను, అప్పుడు వచ్చింది థాట్. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు స్టడీ క్యామ్ అనేది దాని లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే దాని సైజ్ వలన మ్యాక్సిమం వెనకాల వెళ్ళటం, అది ఇప్పుడు ఈ మెట్ల మీదకి వచ్చేసి కిందకు వచ్చి పిల్లలు దాటేసి అంత బికాస్ ఆఫ్ ద స్మాలర్నెస్ ఆఫ్ ద సైజ్, అదొకటి. రెండోది మీరు చూసుంటారు అసలు చాలా స్మూత్గా వెళ్తుంది, అబ్సల్యూట్గా షేక్ అనేది లేకుండా. అండ్ దాని వెయిట్ తక్కువ ఉండడం బట్టి మీకు క్లోజప్లకి వెళ్ళాలన్నా గబుక్కుని లాంగ్ షాట్కి వెళ్ళాలన్నా అంటే దాని మెన్యురబిలిటీ అంటారు, అంత ఫాస్ట్గా చేయటం అనేది స్టడీ క్యామ్ చేయలేదు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్సెస్. సో పాయింట్ ఏంటంటే టెక్నిక్ అనేది ఏ సినిమాని క్యారీ చేయదు. ఇందాక చెప్పాను, అది కంటెంట్ అనేది క్యారీ చేస్తుంది సినిమా, టెక్నిక్ అనేది ఎలివేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు 2014లో క్వశ్చన్ అడుగుతున్నారు, నేను 89లో ఫస్ట్ టైం స్టడీ క్యామ్ వాడినప్పుడు అప్పుడు స్టూడియోకి లెటర్స్ వచ్చాయి, ఏంటి అసలు షార్ట్ ఎలా తీశారని. వాళ్ళకి ఎక్విప్మెంట్ తెలియవచ్చు, టెక్నిక్ తెలియవచ్చు, కానీ వాళ్ళ కొత్తదనం అనేది ఫీల్ అవుతారు. ఎనీ ఎక్విప్మెంట్ ఓన్లీ డస్ దట్. ఇప్పుడు కాదు నేను ఇప్పుడు భయపెడతారా అంటే భయపెట్టను అని చెప్తాను, మరి అంత అదవను కాదు కదా. పోనీ నేను చాలా భయపెడతానంటే నమ్మడానికి మీరు అదవాలి కాదు కదా. సో అది మాత్రం రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. భయపెట్టడానికి చాలా ట్రై చేసాం. See, there's a French film made something called Silent House. Yeah, the whole film has been shot with whole film. 1.5 hour film has been done in one take, one shot. So now 2 minutes looks very beautiful, so probably... Yeah, I mean, the question is not so much really about using lengthy takes. But I think there are a lot of applications to it. Because a 1.5 hour film to do in one shot, the kind of film it is, and there will be so many things involved in that. ఈ కథ కోసం ఈ కెమెరా వాడారా, కెమెరా అది సూపర్ క్వశ్చన్. ఐ వాంట్ టు హగ్ యూ ఫర్ దిస్. సూపర్. ఇప్పుడు
డెఫినెట్లీ నాకు ఆ పైత్యం కొంచెం ఉంది. మీరు చెప్పిందంటే ఐ విల్ అగ్రీ. బట్ ఈ సినిమా మాత్రం దైవ సాక్షిగా కథ కోసమే తీశాను. మీరేంటి ఇది ఇంట్రాగేషన్ చేస్తున్నారా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా అర్థం కావట్లా. ఇది ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, సినిమా తీయటం అనేది ప్రయత్నం, నచ్చటం అనేది ఆ ఎఫెక్ట్ వచ్చిందా లేదా అనేది రిలీజ్ తర్వాత ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. కానీ నాకు డెఫినెట్గా చిన్నప్పటి నుంచి నాకు భయపెట్టడం అంటే ఇష్టం. నేను భయపెట్టడంలో బిజీగా ఉండి నేను భయపెట్టడం టైం దొరకలేదు. బట్ ఐస్ ఎవరు, క్రీమ్ ఎవరు? ఐస్ ఈజ్ నవదీప్ అండ్ క్రీమ్ ఈజ్ తేజస్వి. ఆ కంపారిజన్ ఏంటో నాకు తెలియలేదు. బట్ అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను. కానీ యాక్చువల్గా ఐస్ క్రీమ్ అనే రియల్ ఐస్ క్రీమ్కి ఒక క్యారెక్టర్ ఉంది, దాని మూలన పెట్టాం. బట్ రాము గారితో వర్కింగ్ అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. యాజ్ అన్ యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే ఆయన చెప్పింది చేస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఆయన చెప్పినట్టు యాక్ట్ చేస్తే, లేదంటే ఆయన ఎలా చేయాలో చెప్తుంటే వింటుంటే చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేసినా మళ్ళీ కొత్తగా ఏదో చేసినట్టు. అండ్ దెన్ ఆ డిఫరెన్స్ చెప్పి అలా కాదు ఇలా చేద్దామని ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది చాలా రోజులైంది యాక్చువల్గా చేసి. కొత్త డైరెక్టర్లతో లేదంటే ఇంతకుముందు నేను చేసిన డైరెక్టర్లకి మీరేం చేస్తారు చెప్పండి, దాన్ని బట్టి దాంట్లో ఏదైనా డిఫరెన్స్ అన్నట్టుగా చేపించేవాళ్ళు. బట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో చేయి అన్నారు. సో ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టెక్నిక్ అండి. ద వే వీ షార్ట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. సో అండ్ రామ్ సత్యనారాయణ గారు మిమ్మల్ని లాస్ట్లో మాట్లాడించాలండి, మీరు మొత్తం అన్నీ చెప్పేశారు. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. రామ్ సత్యనారాయణ గారితో నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ మీట్ అయ్యాను అండ్ ఎప్పుడు కలిసినా సరే సినిమా గురించి మాట్లాడుతూ ఏదైనా సినిమా చేద్దామని చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు ఎప్పుడు. సో డెఫినెట్గా మీకు అందరికంటే సక్సెస్ రావాలి సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నాకు ఒక కాల్ వచ్చింది, రామ్ గోపాల్ వర్మ గారు ఏదో థ్రిల్లర్ తీస్తున్నారు, ఆ థ్రిల్లర్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అని చెప్పారు. ఓ రామ్ గోపాల్ వర్మ అని ఎక్సైటెడ్గా వెళ్ళాను. అదే రోజు షూట్ అన్నారు, షూట్ చేసేసారు, షూట్ అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు నన్ను పిలిచి నువ్వు చాలా న్యాచురల్ యాక్టర్ అమ్మా అని చెప్పారు. నేనేం చేశారు, ఈయనేం యాక్టింగ్ అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. తర్వాత ఒక 2-3 డేస్కి కాల్ చేసి ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను లీడ్గా అన్నారు. ఆల్మోస్ట్ గాల్లో అలా ఎగురుతూ తిరిగాను కాసేపు. తర్వాత తీస్తారా లేదా డౌట్ ఉండింది. ఒక 2-3 డేస్లో నెక్స్ట్ వీక్ షూట్ అమ్మా అన్నారు. అదేంటి సార్ మొన్నే కదా అంటే, లేదమ్మా నెక్స్ట్ వీక్ షూట్ అన్నారు. షూట్ అయిపోయింది, సినిమా ఉంది ఇక్కడ. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, నేను ఇంకా కల్లోనే ఉన్నాను. నిజంగా నన్ను ఎవరైనా వచ్చి నిద్రలేపండి సింపుల్గా. థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు చాలా సినిమాలు తీసినా కూడా ట్రాఫిక్ అనే సినిమాతో ఒక సెన్సేషనల్గా అందులో మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత 3 సినిమాలు తీసి సక్సెస్ చేశారు. 4th సినిమా రామ్ గోపాల్ వర్మ గారితో తీస్తా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా శ్రేయోభిలాషణం నుండి లేకపోతే నా శిష్యుడి కింద అవునండి ఏమైనా కూడా అతను 4th ఫిలిం ఈ సినిమా మంచి సక్సెస్ చేస్తారు వర్మ గారు లాంటి డైరెక్టర్ గారు చేయడం ఇది చాలా ప్లస్ పాయింట్. ఎన్ని సినిమాలు తీసినా కూడా ప్రతి మనిషికి ఒక యాంబిషన్ ఉంటుంది. అలాగా నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏనాటికైనా సేమ్ రామచంద్ర గారు నేను కూడా సినిమా పాడిపట్ల సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, కృష్ణ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంటర్వ్యూ కూడా దొరకలేదు. అటువంటిది అప్పుడు అనుకున్నా, రాఘవేంద్ర గారితో సినిమా తీయాలి ఎప్పటికైనా సరే, లైఫ్ అంటూ ఉంటే ఏం సంపాదించాను కాదు, ఒక మంచి పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలని కోరుకున్నాను. అది సక్సెస్, సుందరగానే తీశాను, సక్సెస్ అయింది. అలాగే రామ సత్యనారాయణ ఈ సినిమా ఐస్ క్రీమ్, ఈ సినిమాలో రామ సత్యనారాయణ ఐస్ క్రీమ్ లాగా అందరికీ ఐస్ క్రీమ్ తింటే ఎంత ఉత్సాహం, పిల్లలు ఎంత ఎగబడి తింటారో అలాగా ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ పునాది డెఫినెట్గా ఇతనికి మంచి లైఫ్లో ఒక మంచి మెట్టు ఎక్కాలని చెప్పి మనసా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పడానికి ఇది నేనంత వాడిని, కానీ డెఫినెట్గా సినిమాలో ప్రతి సినిమాలో ఏదో ఒక క్రేజ్, ఏదో ఒక సెన్సేషనల్, ఏదో ఒక అది తెలియనిది. ప్రతి వాళ్ళు కూడా వర్మ గారి సినిమా అంటే చాలు డెఫినెట్గా ఆ ఓపెనింగ్సే సెపరేట్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే నవదీప్ కూడా మంచి హీరో,
డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్లో మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూశారు కదా, ఒక్క సీను డైలాగ్ దర్శనం లేకుండా ఎంత బాగుందో చెప్పాలంటే చాలా నాకు బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ అవ్వాలని మనసా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.